బ్రదర్ భక్తి సింగ్ బైబిల్లో పేజీలన్నీ కాల్చేసి అట్ట బాగుందని ఉంచుకున్నాడు. ఒకానొక సందర్భంలో అట్టపై పరిశుద్ధ అనే పదానికి ఆకర్షితుడై ఆ గ్రంథాన్ని చదివి క్రైస్తవుడిగా మారిను. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,000 సంఘాలను స్థాపించిన ఏకైక భారతీయ క్రైస్తవునిగా ఇతను సాక్ష్యం పొందాను. బ్రదర్ సాధు సుందర్ సింగ్ ఒక నిష్టమైనటువంటి సాధువు. దర్శన రీతిగా క్రీస్తు ప్రత్యక్షతను పొంది క్రైస్తవునిగా మారి ప్రపంచవ్యాప్తంగా క్రీస్తును ప్రకటించిన ఒక భారతీయుడు. రెవరెండ్ ఆర్ఆర్కే మూర్తి నిష్ఠయైన బ్రాహ్మణ కుటుంబం నుంచి యోహాను సువార్త ద్వారా క్రైస్తవునిగా మారిన వ్యక్తి ఇతను. క్రీస్తు కొరకు కుటుంబాన్ని సైతము వదులుకొనుటకు సిద్ధపడినవాడు. బైబిల్ను చదివి ఆయన పలికిన మాట, బైబిల్లో తప్పులను వెతకాలని బైబిల్ చదవడం ప్రారంభించాను, కానీ బైబిల్ నాలోని తప్పులను పట్టుకుంది. ఇక పురుషోత్తమ చౌదరి గారు రోడ్డు మీద దొరికిన బైబిల్లోని ఒక చిన్న కాగితం ముక్క ద్వారా బైబిల్ చదువుటకు ప్రేరేపింపబడి క్రైస్తవునిగా మారాడు. ఈయన ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో నేడు క్రైస్తవులు పాడే కీర్తనల సగానికి పైగా ఈయన రాసినవే.